Hello everyone, what's up guys? Very good morning. Very peaceful good morning. So this is officially for the first time breakfast రైడ్కి అయితే వెళ్తున్నాం. ఇది మన ఎక్కువ మంది వెళ్ళట్లేదు, జస్ట్ లిమిటెడ్ పీపుల్, జస్ట్ 3 to 4 మెంబర్స్ వెళ్తున్నాం. అండ్ చలో లెట్స్ గో. ఇక్కడికి వచ్చేసా. So he's coming guys, and all set. Baby, very good morning. Oh shit, నోటలు చేరత బైక్ అయితే ట్రాక్ మోడ్లో పెట్టుకుంటాం ఈ రోజంతా. మంచిగా 100, 110, 120 కూర్చోద్దాం. సో ఫస్ట్ థింగ్ దీనికి కోల్డ్ స్టార్ట్ చేయాలి. వై? బికాజ్ దిస్ ఈజ్ వింటర్ సీజన్. యా, ఎర్లీ మార్నింగ్ దిస్ వింటర్ మార్నింగ్స్ ప్లస్ దిస్ ఎగ్జాస్ట్ నోట్, డెడ్లీ కాంబో. టైమ్ ఈజ్ లైక్ 5 ఒక 2 minutes ఇక్కడే కోల్డ్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోతాం. ఈ గోపురం ఎందుకని సతాయిస్తుంది, గట్టిగా సతాయిస్తుంది. నాకైతే మామూలు సతాయించట్లేదు, దాని బట్టి కదా ఆఫ్ అయిపోతుంది. హీరో 10 పెడతామంటే హీరో 10కి కొంచెం గ్లాస్ ఇరిగింది. గ్లాస్ ఐ మీన్ అక్కడ గార్డ్ ఉంటుంది కదా, లెన్స్ గార్డ్, అది ఇరిగింది. బట్ హీరో 10 ఈజ్ ఓకే. హీరో 9 ఆటోమేటిక్గా అదే దాని బట్టి కదా ఆఫ్ అయిపోతుంది. చలో డైరెక్ట్ వలగొండ రోడ్కి వచ్చేసండి. వలగొండ రోడ్ దగ్గర ఆపు. స్టార్ట్ అవుతున్నాను నేను. అక్కడ ఆపు, చెప్తా. సో గైస్, ఫైనలీ దిస్ బ్రేక్ఫాస్ట్ రైడ్ స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ ఇంకొక 2 రావాలి. సో వాళ్ళకి ఇప్పుడు నేను కాల్ చేస్తా. ఆల్రెడీ ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన కాకుండా ఇంకొక అతను వస్తాను నైట్ 11:30 కూడా కాల్ చేసా, వస్తాను అన్నాడు అప్పటికి. బట్ చివరి మూమెంట్లో హ్యాండ్ ఇచ్చిండు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎవరు వచ్చినా రాకపోయినా వీలైతే నేను ఒక్కనే వెళ్తాను. పోవచ్చంటే పర్లే. కొండపుచ్చమ్మ కొట్టావా? కొండపుచ్చమ్మ రిజర్వేర్ కొట్టావుగా? ఆడ హ్యాండ్ ఇచ్చిండు. ఆడు ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఇలా చలో, స్పీడ్ ఎంత మెయింటైన్ చేద్దాం అలా? 90 100? 90 ఓకేలా. సో గైస్, సో ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్ గురించి మాట్లాడుకుంటే ఎప్పటి నుంచో వెళ్ళాలి అని కోరుకుండే. అంటే కోరిక అంటే లైక్ వెళ్ళొచ్చు, దానే ఉంది. అదో పెద్ద వింతేం కాదు కదా, ఎక్కడో దూరం కాదు కదా. బట్ రైడ్ ప్లాన్ చేసిన ప్రతిసారి అదేంటో కానీ ప్రతిసారి ఏదో ఒకలాగా బిస్కెట్ అయ్యేది. ఈ రోడ్లు వచ్చే బాధ ఇది, ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఏదో ఒకలా బిస్కెట్ అయ్యేది అనమాట. ఒకసారి నేను మా ఫ్రెండ్ నిలోఫర్కి వెళ్ళాం, సాయి అని. ఘోరం యాక్సిడెంట్ అయింది ఆయనకి. ఆ యాక్సిడెంట్తో దెబ్బకి 3 నెలలు రష్, బైక్ తీయలేకపోయాడు. రే కొట్రా, అది వద్దు ఏం కనిపెట్టలే ముందు. జాగ్రత్త.
అమ్మా ఏంటి మహేష్, ఏంటి చలి ఏంటి? మామూలుగా లేదు కదా చలి మాత్రం. నేచర్ కాలింగ్, ఇట్స్ టైమ్ టు. స్వర్ణగిరి వెళ్ళే రూట్ లెఫ్ట్కి పోతే హైదరాబాద్ రూట్. హైదరాబాద్ యాదగిరిగుట్ట భువనగిరి ఊళ్ళకి సెంటర్లోకి వెళ్తారు. ఊళ్ళకి అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ ఇక్కడ రైట్, మళ్ళీ లెఫ్ట్. ఊరు నాయను ఒకటే రూట్, స్ట్రైట్ ఒకటే రూట్. తర్వాత ఏది అక్కడ నుంచి వర్గాలు రా. మరి అక్కడ గుడి కూడా ఉంటుందిరా. వీలైతే గుడికి కూడా వెళ్దాం. లీడింగ్ నువ్వే ఇవ్వాలి, మరి ఏం చేయలేవు. మరి ఏంటి బ్రో రైడ్ ఎలా ఉంది? అరే నా గ్లవ్. సో బేసిక్గా ఈ ఎర్లీ మార్నింగ్ వీకెండ్ అంటే ఎస్పెషలీ ఏమంటారు ఆదివారం, సండే మార్నింగ్స్, లేదంటే సాటర్డే నైట్స్, సండే మార్నింగ్స్, మోస్ట్లీ సండే మార్నింగ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అని ఒక 70-100 కిలోమీటర్స్ ఫ్రమ్ అండ్ టు కలిపి ఒక 150 కిలోమీటర్స్ రైడ్ చేస్తే, రైడ్ ఎందుకు చేస్తారంటే నన్ను అడిగితే సి ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ దర్ ఓన్ వరల్డ్. వీకెండ్ పై కష్టపడి చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా హడిల్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీకెండ్ కష్టపడి వీకెండ్లోన ఒక్కసారి ఇలాంటి రైడ్ కొడితే ఆ ప్రాబ్లమ్స్ అని మర్చిపోతారా? నన్ను అడిగితే లిటరలీ ఆ ప్రాబ్లమ్స్ అని మర్చిపోతారు. సో దట్స్ బైకింగ్. పక్కన ఉండొచ్చు. వావ్, ఫ్లై ఓవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఒకటే రూట్ అంట కొండపోచంకి. ఇంకా నో డైవర్షన్స్ అండ్ నో టర్నింగ్స్. అండ్ టైమ్ ఇస్ లైక్ 6:10. సో చీకటి కూడా పోయింది, లైట్గా సన్ రైజ్ అవుతుంది. Don't say we can't, oh, just don't say another word. These thoughts you've imagined aren't real, aren't adding up. You fetched your ideas from nowhere, all from another world. Your logic's impaired, your full picture is cropped. 'Cause we both know one day they're just gonna try again. Without doubt, might say if all's gonna mend. We both know that one day the sun's gonna rise again. So don't pout for our sake, 'cause this ain't the end. అరే నాకు తెలిసి ఇలా దారి ఉంటుందిరా అనుకుంటా. దారి ఏదో వెళ్తున్నారు కదా, ఉండొచ్చు. గూగుల్ మ్యాప్స్లో చూస్తే వేస్ట్. ఇలా ట్రై చేద్దాం, చివరి వరకు పోదాం. ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలంట ఇలాగా కింద నుంచి. వద్దు అవన్నీ వద్దు, ఇలా పోతాం ఒకసారి. ఓకేనా? ఎలాగా అదే ఒకసారి పోతాం, ఉంటే ఉంటుంది, లేదంటే లేదు.
అదే రా. షిట్, ఇక్కడ నుంచి మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ కొండపోచమ్మ సాగర్. చాలా దగ్గర, మేము ఉన్న దగ్గర నుంచి చాలా సింపుల్గా వచ్చాను, అనిపించలేదు నాకు. అండ్ ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ చేసుకుని వెళ్ళాలి. నేను చూసిన వీడియోస్ ప్రకారం అయితే చాలామంది ఆఫ్ రోడ్ చేసుకుని అలా ఎక్కారు. సో హోప్ అలా ఎక్కితే చాలా బాగుంటుంది అని నేను గెస్ చేస్తున్నాను. అయ్యా 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 అయ్యా, ఏమన్నా ఆఫ్ రోడింగా? R15 ఆఫ్ రోడింగ్లో జస్ట్ స్లైట్ మూమెంట్ క్లచ్ అప్లై చేసి స్లైట్గా థ్రాటిల్ అప్లై చేస్తే దీని అమ్మ ఏమైనా వెళ్తుందా చూడండి. అబ్బా, ఇది అక్కడ 1.5 కిలోమీటర్. అయ్యా, మధ్యలో ఒక ఆయన అడిగితే చెప్పిండు, ఆఫ్టర్ లాట్ ఆఫ్ రోడింగ్ తర్వాత సో ఫైనలీ ఇక్కడ ఒక ర్యాంప్ అయితే వచ్చింది అన్న వాళ్ళు చెప్పినట్టు. సో ఇది ఎక్కడగానే సో గైస్, దిస్ ఈజ్ కొండపోచమ్మ రిజర్వాయర్. మార్నింగ్ ఎంత పీస్ఫుల్ మార్నింగ్స్ ఉన్నాయి. కరెక్ట్గా సన్ రైజ్ అవుతుంది. అండ్ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వాడు వస్తే గోల్ పెట్టేస్తారు కదా ఈ లొకేషన్ చూసి. ఖచ్చితంగా అదో మంచి ఎగ్జైటింగ్గా వస్తున్నాడు. అదో నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. చాలా 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 బాగుంది. సో దట్స్ వై ఎవ్రీ బైకర్ విజిటింగ్ కొండపోచమ్మ. అమ్మా, అబ్బా, ఎలా ఉందిరా? మామూలుగా లేదు కదా అసలు. ఆ సన్ రైజ్, దాని ఒక షాడో ఎంత పెద్దగా ఉంది. ఇది డ్యామ్ కదా, ఇది స్టోరేజేగా. అదేనా? రీసెంట్గా బిఎస్పీ వచ్చాడుగా. అది ముందుకెళ్ళిపోతుంది, నేను కావాలని ఇచ్చాను. అది వెనక్కి వచ్చేసి వాడు కాలు తగిలింది, గట్టి తగిలింది వాడు కాలికి. కావాలని ఇచ్చినందు కాదు, అది వెళ్ళిపోతుందని ఇచ్చాను. అది గట్టి తగిలింది. నేను వెనక్కి చూడలేదు, అదేగా చెప్తాను. పుంజు అది పెట్ట కూడా కాదు. సండే చికెన్ చేసింది. అసలు ఎవరు లేవు, దాన్ని పట్టుకొని వచ్చేసి కాల్చుకొని తిన్నాను, ట్రై చేద్దాం చూసాను. నేనైతే దాన్ని లేకపోతే నేను. సో గాయస్, సో ఇదే కొండపోచమ్మ రిజర్వాయర్. అండ్ ఫైనల్లీ ఒక ఎర్లీ మార్నింగ్ సండే ఎర్లీ మార్నింగ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా 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 బాగుంది గాయస్. లిటరలీ ఆ సన్ రైజ్ పాయింట్ కానీ లేదంటే ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అది చూడండి, మా వాళ్ళు ఒకటే ఫోటోలు దిగుతున్నారు. అండ్ ఇంకా ఇప్పుడు చేసేది ఏముంది, ఆల్మోస్ట్ టైం ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమని. సో బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చూపించేసి అండ్ అక్కడ నుంచి వ్లాగ్ అయితే ఎండ్ చేయబోతున్నాను. సో ఒక్కసారి చూడండి గైస్, ఒక్కసారి. ఏమన్నా ఉందా? ఈ టైంలో అనిపిస్తుంది, ఈ టైంలో డ్రోన్ ఉంటే ఎంత బాగుండని అనిపిస్తుంది.
నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది guys. చాలా పిచ్చి